హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక మహిళ అంటే వయసులోనే ఉంటుంది, మంచి వయసులో ఉంటుంది. ఆ ప్రియుడి కోసం యాక్చువల్గా అయితే మనం సెక్స్ కోసం అంటని చెప్పాలి, కానీ ఆ ప్రియుడి కోసము కడుపున పుట్టిన 3 పిల్లలని టవల్తోటి గొంతు బిగించి ముక్కు మూసి చంపేసింది. భర్త జరట్లా మిస్ అయిండు. మనం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది జరిగింది మన హైదరాబాద్లోనే. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చిన లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి క్రైమ్స్ మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అనేది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కొత్త ఛానల్, మీరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆదరించండి అండ్ ఇటువంటి అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షార్ట్గా చెప్తా, మరీ అంత లెంత్ తీసుకోకుండా చెప్తా. అయితే హైదరాబాద్ బీరంగూడలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటున్నారు. ఆమె పేరు రజిత ఆలియాస్ లవణ్య. ఆమెకు సెకండ్ మ్యారేజ్ చేసిరు, అంటే వేరే అతనికి పేరు చెన్నయ్య. ఫస్ట్ మ్యారేజ్ అయింది. తర్వాత ఆమె మొదటి భార్య ప్రసవం టైంలో 2010లో చనిపోయింది. తర్వాత 2013లో ఈ లవణ్యనిచ్చి పెళ్లి చేసిరు, రజితనిచ్చి. తర్వాత ఈమెకు 3 పిల్లలు పుట్టిరు. పెద్ద కొడుకు పేరు సాయి కృష్ణ 12 సంవత్సరాలు, తర్వాత మధుప్రియ 10 సంవత్సరాలు, తర్వాత గౌతమ్ 8 సంవత్సరాలు. 3 పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళకు 6 నెలల ముందు గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. 10th క్లాసు అట్లా 9th క్లాస్ అట్లా చదువుకున్న వాళ్ళకి జరుగుతుంది కదా, అట్లా గెట్ టుగెదర్ స్కూల్మేట్స్కి గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. నల్గొండ జిల్లాలోని గోరుగొండ గ్రామంలో జరిగింది. ఆ గెట్ టుగెదర్ పార్టీలో వీళ్ళ క్లాస్మేట్ శివకుమార్ అనే అతను ఈమెకు ఆల్రెడీ పరిచయం ఉండి ఉంటుంది. కొత్తగా పరిచయం అయ్యి ఇంతవరకు తీసుకురావడం అనేది కష్టం. ఆల్రెడీ కొంచెం లవ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అక్కడ వీళ్ళకు కనెక్ట్ అయింది, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు శివకుమార్కి అనేది పెళ్ళి కాలేదు. ఇక పెళ్ళి కాలేదు కాబట్టి అతను కూడా కొంచెం ఉడుకులాట ఉంటుంది కదా, సెక్స్ కోరికలు అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఈమె కనెక్ట్ అయింది. ఇట్లా ఫోన్లు మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం జరుగుతున్నది. తర్వాత ఆమెకి ఇంకొకటి ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కదా. ఇంకొకటి ఇంట్లో మెయిన్ ఏంటంటే చెన్నయ్య ఆయననేమో వాటర్ ట్యాంకర్ నడిపిస్తాడు. వాటర్ ట్యాంకర్ సప్లయర్ ఇంటింటికి అట్లా తిరగడం ఉంటుంది కదా, అది నడిపిస్తాడు. ఈమె రజితనేమో ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తుంటుంది. ఈమెకు ఫస్ట్ నుంచి భర్త అంటే ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఈమె కంటే 20 సంవత్సరాలు పెద్ద, కొంచెం ఏజ్లో పెద్ద ఆయన. సెకండ్ మ్యారేజ్ చేసారు. వీళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లా ఉండో, కట్నం కాడ తక్కువ ఎక్కువ అనుకొని అట్లా సెకండ్ మ్యారేజ్ చేసారు ఆయనకు. భర్త అంటే ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడు చక్కగా ఉన్నది లేదు. కాకపోతే 3 పిల్లలను అయితే కన్నారు. ఇట్లా ఆమె ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ శివకుమార్ అనే అతను క్లాస్మేట్ కనెక్ట్ అయ్యిండు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం. అయితే రజితనే అతనికి ప్రపోజ్ చేసింది. ఇట్లా నాకు ఈయనతోటి ఉండడం ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేస్తే వాడికి పెళ్ళి కాలేదు, ఈడ 3 పిల్లలు ఉన్నారు, వేరే అమ్మాయి ఎవరైనా దొరుకుతారు, కానీ వద్దు అంటని చెప్పలేదు. వాడెంత కామ పిశాచి మీద ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. నీ పిల్లల్ని పక్కకు తప్పించి, పిల్లల్ని మొగని పక్కకు తప్పించిరా, నేను చేసుకుంటా అంటని చెప్పి ఆడు కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిండు. సరే అంటని చెప్పి ఈమె తప్పిస్తా, నేను నీతోటి వస్తా అంటని చెప్పింది. 3 కడుపున పుట్టిన పిల్లల్ని తప్పిస్తా అంటని చెప్పింది. ఎందుకంటే మొగుడితోటి ఇష్టం లేదు, ప్లస్ ప్రియుడు కొంచెం మంచిగా క్లాస్మేట్ బాగున్నాడు అంటని చెప్పి కనెక్ట్ అయింది. 27 తారీఖు నాడు, మార్చి 27 తారీఖు నాడు ఫోన్ చేసింది. ఇట్లా పిల్లల్ని తప్పియడానికి సజెషన్స్ ఇవ్వంటానంటే వాడు సజెషన్స్ ఇచ్చిండు. 27 నాడు సాయంత్రం 9 గంటలకు అందరు కూర్చున్నారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో పప్పు వండిరు, పెరుగు తెచ్చుకున్నారు. అందరు కూర్చొని తిన్నారు, పప్పు పెరుగు తిన్నారు. తిన్న తర్వాత మొగనికి చెన్నయ్యకు అర్జెంటు కాల్ వచ్చింది వాటర్ కోసం అంటని చెప్పి ఆయన తొందరగా పప్పు వేసుకొని తిన్నాడు, పెరుగు తినలేదు, వెళ్ళిపోయిండు. వీళ్ళు తిని పడుకున్నారు. మొగడు బయటకు పోయిండు. మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎట్లా చంపాలంటని చెప్పి అడిగేది. వాడు సజెషన్స్ ఇచ్చిండు. టవల్ తోటి ఫస్ట్ పెద్ద కొడుకుకు సాయి కృష్ణకు 12 సంవత్సరాలు గొంతుకు టవల్ బిగించి ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత మధుప్రియను, తర్వాత చిన్న కొడుకు గౌతమ్ని, 3 కూడా ఒకరి తర్వాత ఒకరిని చంపి పండబెట్టింది. తర్వాత మొగడు ఫోన్ చేసిండు, ఫోన్ ఎత్తలేదు.
తర్వాత 11 గంటలకు ఫోన్ లేస్తలేదు ఏమైందంటని చెప్పి ఆయన వాటర్ సప్లై చేసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక అందరూ పండుకొని ఉన్నారు. అతను పండుకున్నాడు. సరిగ్గా 3 గంటలకు మధ్యరాత్రి లేచి నాకు కడుపు నొప్పి లేస్తుంది, పెరుగు తిన్నందుకు కడుపు నొప్పి లేస్తుందని చెప్పి నాటకం ఆడింది. ఆయన కూడా అలర్ట్ అయ్యి చుట్టుపక్కల అంటే కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది కడుపు నొచ్చినట్టు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచిండు, దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయి అడ్మిషన్ చేసినాక పిల్లల దగ్గరికి వచ్చి చూస్తే పిల్లలు కదులుతలేరు, మేలుతలేరు. అందరు ఏమనుకున్నారు పెరుగులో, ఎందుకంటే పెరుగు ఆయన తినలేదు చెన్నయ్య, వీళ్ళు నలుగురు తిన్నారు. పిల్లలు 3 చనిపోయారు, ఈమె కడుపు నొప్పి లేస్తుంది. ఆయన తినలేదు కాబట్టి ఆయనకి ఏం కాలేదు. ఇట్లా పెరుగులో ఏమన్నా విషం కలిపింది ఏమంటని చెప్పి ఫస్ట్ మొత్తం అదే స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత వాళ్ళని పోస్ట్మార్టం తీసుకుపోయారు. చెన్నైని పోలీసులు విచారించారు. నువ్వు ఒక్కనివే తినలేదు పెరుగు, వాళ్ళ 3 చనిపోయారు, మీ భార్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, సీరియస్గా ఉంది, ఏం కలిపినావు పెరుగులు అని చెప్పి ఫస్ట్ చెన్నైని విచారించారు. తర్వాత ఆమె మీద కూడా కొంచెం, ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమె కోలుకున్న తర్వాత ఏందనేది నిజం తెలుస్తుంది అని చెప్పి ఊకున్నారు. తర్వాత ఆమె కోలుకున్న తర్వాత అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్ డాటా మొత్తం హిస్టరీ తీసిరు. శివకుమార్ తోటి రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకోమంతా కూడా అందులో కాల్ లిస్ట్లో కనబడుతుంది కదా, చూసి ఆమెను విచారించారు. ప్రియుడిని పట్టుకొని విచారించిన తర్వాత అప్పుడు నిజం చెప్పింది. నేనే ఇట్లా చంపేసిన అంటని చెప్పి ఆయన సజెషన్స్ ఇవ్వడం, ఈమె చంపేయడం, సెక్స్ కోసం అంటని చెప్పి కడుపున పుట్టిన 3 పిల్లల్ని చంపేసింది. ఎంత ఘోరం అంటే రోజుకి ఎట్లా తయారవుతుంది జనాలంటే, ఇప్పటికి మనం చేసే ప్రతి వీడియోలో చాలా వరకు మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూసినా సరే రోజుకు 2-3 ఉంటాయి ఇట్లా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని భర్తను చంపడము, లేకపోతే పిల్లలను చంపడము, ఇట్లా ఏదో ఒక పిల్లలను చంపడము, ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల రోజుకు 2-3 హత్యలు జరుగుతున్నాయి. ఎంత కామ పిశాచంగా తయారవుతారు జనాలు అంటే, ఆ కామ పిశాచం అంటే ఇప్పుడు ఎఫైర్ పెట్టుకొని అతనితోటి సెక్స్ చేసుకోవడము, ఇతన్ని తెలియకుండా ఉండడం అది వేరు, కానీ అతని కోసం ఇంట్లో వాళ్ళందరినీ చంపడం అనేది ఎంత క్రూరంగా తయారవుతారు, మైండ్ సెట్ ఎంత క్రిమినల్గా తయారవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సమాజం అనేది ఇట్లా తయారవుతుంది. ఇంకోటి ఏదైనా ఇట్లా ఏదైనా క్రైమ్ చేసినప్పుడు కఠిన శిక్షలు విధిస్తే ఇటువంటివి జరగకుండా కొంచెం ఆపొచ్చు అంటని చెప్పి నేను అనుకుంటున్నా. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష విధిస్తే బాగుంటుందని చెప్పి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.